మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రయాణం చాలా చిన్నది. ఈ శీర్షికతో ఒక అద్భుతమైన కథ ఒకటి దొరికింది. ఇంకా ఆలస్యం చేయకుండా అది ఏంటో విని దాంట్లో సారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహిళ బస్సు ఎక్కి ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు ఆమె బ్యాగు అతనిని ఢీ కొట్టింది. కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అడిగింది, నేను నిన్ను నా బ్యాగుతో కొట్టాను, మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబిచ్చాడు, ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. నేను తదుపరి స్టాప్లో దిగిపోతున్నాను. ఈ సమాధానం ఆ స్త్రీని తీవ్రంగా కదిలించింది. ఆమె పురుషుడికి క్షమాపణలు చెప్పి తనలో తాను ఇలా అనుకుంది, ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు బంగారంతో రాయబడాలి. ఈ ప్రపంచంలో మనకున్న సమయం చాలా చిన్నదని, అనవసరమైన వాదనలు, అసూయ, క్షమించలేకపోవడం, ఆగ్రహం మరియు ప్రతికూల భావోద్వేగాలు నిజంగా సమయం మరియు శక్తిని వృధా చేయడమేనని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? ప్రశాంతంగా ఉండండి. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? బెదిరించారా? లేదా అవమానించారా? వదిలేయండి. ధ్యానం చేయండి, విశ్రాంతి తీసుకోండి, ఒత్తిడికి గురి కావద్దు. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా? ప్రశాంతంగా ఉండండి, విస్మరించండి. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారా? క్షమించండి, విస్మరించండి. మీ ప్రార్థనల్లో వారిని ఉంచండి మరియు నిస్వార్థంగా ప్రేమించండి. ప్రయాణం చాలా చిన్నది. మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలుగా మారుతాయి. గుర్తుంచుకోండి, మనం కలిసే ప్రయాణం చాలా చిన్నది. ఈ ప్రయాణం ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదు. రేపు ఎవరికి తెలుసు? ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మన స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను గౌరవిద్దాం, మన్నిద్దాం. మనం దయగా, ప్రేమగా మరియు క్షమించేవారిగా ఉందాం. కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం నిజంగా చాలా చిన్నది. మీ చిరునవ్వును అందరితో పంచుకోండి. మీ జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకోండి. ఎందుకంటే మనది ఎంత పెద్ద సమూహం అయినా మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరు ఎక్కడి నుండి దిగుతారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు జీవితాన్ని ఆస్వాదించండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పర్సనల్ సమస్యలు మొదలైనవి అన్నీ బుర్రలో పెట్టుకొని, బుర్ర పాడు చేసుకొని, టెన్షన్ పెట్టుకొని అనుక్షణం భయంతో బ్రతకడం ఆపివేయండి. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ, తోటివారికి సహాయపడుతూ, ఇతరులను మోసం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా మంచి ఆలోచనలతో ఉండండి. మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచన వచ్చినప్పుడు మైండ్ని డైవర్ట్ చేయండి. ఆధ్యాత్మికంగా ఎదగండి. అవసరం ఉన్నవారికి సాయం చేయండి. మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి. జోక్స్ చూడండి. మంచి సంగీతం వినండి. మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదవండి. యూట్యూబ్లో మంచి స్ఫూర్తివంతమైన సందేశాలు ఉంటాయి. స్ఫూర్తివంతమైన జీవిత కథలు ఉంటాయి.
వాటిని వినండి. ముఖ్యంగా మన ప్రయాణ గమ్యం దగ్గరలో ఉందని గమనించుకోండి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ పాయిజను చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిను బాగు చేయలేదు. చాలా చాలా అద్భుతమైన విషయం ఇది. మనకి మన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు అందించారు. ఇంత అద్భుతమైన ప్రేరణ కలిగించే ఆలోచింపచేసే వ్యాసాన్ని అందించినందుకు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరం హాయిగా సంతోషంగా ఉందాము. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేయాలండోయ్. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.